మెదక్ జిల్లా వెళ్దాం. మెదక్లో మా ప్రతినిధి సునీల్ మనకి అందుబాటులో ఉన్నారు. మెదక్ జిల్లా రామాయంపేటలో అఖిలపక్షం నిరాహార దీక్షలు కొనసాగుతున్న పరిస్థితి. రెవెన్యూ డివిజన్ సాధన కోసం 70 రోజులుగా దీక్షలు చేస్తున్న పరిస్థితి. ఇక 2 రోజులు బంద్ కూడా పిలుపునిచ్చారు జేఏసీ నాయకులు. రామాయంపేటలో స్వచ్ఛందంగా షాపులు కూడా మూసేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ షాప్ యజమానులు కానీ ప్రజలు కానీ నిర్మానుష్యంగా మారాయి. మొత్తం మీకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఎమ్మెల్యేను అడుగడుగున అడ్డుకుంటామని కూడా హెచ్చరికలు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి. పక్షం ఆధ్వర్యంలో చేస్తున్నటువంటి రిలే నిరాహార దీక్షలతో పాటు 48 గంటల బంద్కు కూడా జేఏసీ నేతలు పిలుపునిచ్చిన పరిస్థితి ఉంది. నేపథ్యంలో మొదటి రోజు అయినటువంటి ఈ రోజు బంద్ ప్రశాంతంగా అదేవిధంగా విజయవంతంగా కూడా కొనసాగిందని చెప్పవచ్చు. మరోవైపు రేపు కూడా బంద్ కొనసాగే అవకాశం ఉంది. మరోవైపు వాణిజ్య వ్యాపార సంస్థలు కూడా మూతపడ్డాయి. మరోవైపు పలు కుల సంఘాలతో పాటు యువజన సంఘాలు, ప్రతిపక్ష పార్టీల నేతలు కూడా బంద్కు సంఘీభావం వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. స్థానిక ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి అదేవిధంగా మంత్రి హరీష్ రావు ఇచ్చిన హామీ మేరకు ఖచ్చితంగా రామాయంపేటను రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయాలని చెప్పి కూడా చాలా రోజులుగా దీక్షలు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం నుండి లేదంటే స్థానిక ఎమ్మెల్యే నుండి ఎట్లాంటి స్పందన రాకపోవడంతో 48 గంటల బంద్కు పిలుపునిచ్చినటువంటి పరిస్థితి ఉంది జేఏసీ నేతలు. మరోవైపు బంద్కు స్పందించకపోతే ఆందోళన ఉధృతంగా మరోవైపు మళ్ళిస్తామని చెప్పి కూడా జేఏసీ నేతలు చెప్తా ఉన్న పరిస్థితి ఉంది. మరోవైపు జేఏసీ చేస్తున్నటువంటి దీక్షలకు కాంగ్రెస్, బీజేపీ జిల్లా అధ్యక్షులు కూడా మద్దతు పలికిన పరిస్థితి ఉంది. రామాయంపేటకు వచ్చారు. అదేవిధంగా దీక్షలు చేస్తున్న వారికి కూడా మద్దతు పరిస్థితి ఉంది. ఖచ్చితంగా రామాయంపేటను రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయాలని కూడా వారు డిమాండ్ చేసిన పరిస్థితి ఉంది. మరోవైపు మీరు బంధుకు కానివ్వండి లేదంటే రోజు జరుగుతున్నటువంటి రిలే దీక్షలకు మాత్రం ప్రతిరోజు మద్దతు పెరుగుతా ఉంది. వివిధ వర్గాల నుండి మద్దతు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు రెవెన్యూ డివిజన్ సాధించే వరకు తమ ఉద్యమం ఆగదని చెప్పి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. రాజశేఖర్.